గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో ఫ్రంట్ లోడ్కి సంబంధించి మనకి డైరెక్ట్ డ్రైవ్ కానీ లేదంటే హాల్ సెన్సార్ కానీ ఇలా వీటిలో మనకు వచ్చే తర్వాత మన ఫ్రంట్ లోడ్ మోటార్కి సంబంధించి కానీ ఈ ఎర్రర్ కోడ్స్ అన్నీ మనం ఈ డే 12లో చాప్టర్ 2లో తెలుసుకుందామండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే హాల్ సెన్సార్ అన్నమాట. మనకి ఇవి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో ఉంటాయి. హాల్ సెన్సార్స్ అనేవి మోటార్ కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. హాల్ సెన్సార్, ఈ హాల్ సెన్సార్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, దీనికి డీసీ వోల్టేజ్ ఎంత వెళ్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు నేర్చుకునేటప్పుడు తెలుసుకుందామండి. అయితే మనం ఇప్పుడు ఎర్రర్ కోడ్స్ చెప్పుకునే వాటిలో మనం వరుసనే ఈ ఎర్రర్ కోడ్స్ అన్నీ కూడా మనం చిన్న పాకెట్ బుక్లో రాసుకోవడానికి విడివిడిగా కాకుండా నేను మొత్తం ఎర్రర్ కోడ్స్ అనేవి ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అంటే మనకి ఇప్పుడు టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో నాన్ ఇన్వర్టర్ మనం నేర్చుకున్నాం కాబట్టి నీకు నెక్స్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి మనం ఫ్రంట్ లోడ్లో కూడా నాన్ ఇన్వర్టర్ ఇవి నేర్చుకుంటాం. అయితే ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లకి ఫ్రంట్ లోడ్ మిషన్లకి మధ్యలో మనం ఈ ఎర్రర్ కోడ్స్ అనేది అన్నీ కూడా తెలుసుకుంటున్నాం అనమాట. ఇవి ఎర్రర్ కోడ్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి మొత్తం దాంట్లో కూడా నాన్ ఇన్వర్టర్ గురించి మనం నేర్చుకుంటాం. ఈ మధ్యలో ఒకేసారి మనం టోటల్ అన్నీ కూడా ఎర్రర్ కోడ్స్ అన్నీ కూడా మనం ఒకేసారి రాసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఎలాగో ఎర్రర్ కోడ్స్ చివరిలో అన్నా చెప్పుకోవాలి, లేదంటే ఈ రెండింటికి మధ్యలో అన్నా మనం తెలుసుకోవాలి. అందుకనే చివరిలో కన్నా మధ్యలో అయితే మీకు ఈ టాప్ లోడ్ అన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మన సేమ్ ఇందులో చెప్పుకున్న ఎర్రర్ కోడ్స్ ఫ్రంట్ లోడ్లో కూడా చాలా వరకు వస్తాయి. ఎందుకంటే డోర్ ఎర్రర్ ఇలాంటివి కూడా దీంట్లోనేమో మనకి డోర్ స్విచ్ ఉంటుంది, దాంట్లో డోర్ లాక్ ఉంటుంది. ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ మధ్యలో అనేది ఎర్రర్ కోడ్స్ కంప్లీట్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అండి. ఇప్పుడు మనకి హాల్ సెన్సార్ అనమాట. ఇప్పుడు ఈ హాల్ సెన్సార్ అనగానే దాదాపు కొంతమందికి ఇది ఎక్కడ ఉంటుంది అనే కొంతమందికి ఇలాంటి డౌట్లు కూడా వస్తాయండి. ఇప్పుడు మామూలుగా ఈ ఎలక్ట్రీషియన్స్ టెక్నీషియన్స్ అన్నాం కదా, వీళ్ళకి హాల్ సెన్సార్ అనగానే కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమేనండి ఇవి, ట్రైనింగ్ అవ్వని వాళ్ళకి ఇవి తెలియకపోవచ్చు, లేకపోతే కొంతమందికి తెలిసిన ఆ వోల్టేజ్లు అవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. వాళ్ళు స్కిప్ చేయండి, తెలిసిన వాళ్ళు మాత్రం వీటిని ఎర్రర్ కోడ్స్ అయ్యి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మనకి హాల్ సెన్సార్ అండి. ఫస్ట్గా హాల్ సెన్సార్. ఈ హాల్ సెన్సార్ అనేది మనకి ఎర్రర్ కోడ్ రావడానికి ఎక్కువగా ఈ హాల్ సెన్సార్లో బిఎల్డిసి మోటార్లకి, మనకి బిఎల్డిసి మోటార్ ఉన్న దానికి ఈ హాల్ సెన్సార్లు అనేవి వాడతారు. ఎందుకు వాడతారు అంటే మనకి పీసీబీ సేఫ్టీకి ప్లస్ మోటార్ అంటే ఆ డీసీ మోటార్ డ్రైవ్ మోటార్ డైరెక్ట్ డ్రైవ్ కానీ బిఎల్డిసి మోటార్లు కానీ ఈ హాల్ సెన్సార్ అనేది వాడతారు అనమాట. ఈ హాల్ సెన్సార్ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఈ హాల్ సెన్సార్ వర్క్ అవ్వకపోయినా లేకపోతే ఈ డ్రైవ్లో కానీ బిఎల్డిసి మోటార్లో కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ అది పీసీబీకి తెలియజేస్తుంది అనమాట. అంటే ఫీడ్బ్యాక్ మన ప్రతి దాంట్లో డీసీకి ఫీడ్బ్యాక్ ఉంటుందండి. డీసీ అన్నిటికీ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది. అలాగే ఏసీ మోటార్లకు కూడా ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మనం తదుపరి వీడియోలో తెలుసుకుంటాం అనమాట. అవి వాటికి ఉండే ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, దీనికి ఉండే ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అనేది మనం తదుపరి వీడియోలో తెలుసుకుంటాము. అలాగే ఇప్పుడు ఈ హాల్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది అంటే సిగ్నల్ ద్వారా, అంటే మ్యాగ్నెటిక్ సిగ్నల్. అంటే మనకి మ్యాగ్నెటిక్లో మనకి నార్త్ సౌత్ పోల్స్ అనేవి ఉంటాయండి. అయస్కాంతంలో నార్త్ పోల్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, నార్త్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్. ఇలా వాటికి అంటే అయస్కాంతానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. వాటి ద్వారానే డైరెక్షన్ అనేది మనకి మూమెంట్ రన్ అవడానికి ఈ డ్రైవ్ని ఉపయోగిస్తారనమాట. అంటే ఏంటి, రివర్స్ మ్యాగ్నెట్. ఆ రివర్స్ మ్యాగ్నెట్ వల్ల మనకి అదంతా కూడా మనం డ్రైవ్లో తెలుసుకుంటామండి. ఇప్పుడు అదంతా పెద్ద క్లాస్ అయిపోయింది కాబట్టి మనకి ఈ హాల్ సెన్సార్ మనకి ఆ మ్యాగ్నెటిక్ రియాక్షన్ వల్ల ఇది వర్క్ చేయడం అనేది జరుగుద్ది అనమాట. ఆ సెన్సింగ్ అవుద్ది మనకి ఆ రొటేషన్ అవ్వడం వల్ల మనకి సెన్సింగ్ అవుద్ది అనమాట. అంటే మనం దాన్ని ఏబిసి మూడింటిగా విభజించుకుంటాం. ఒక దాంట్లో ఒకటే ఉంటుంది, ఒకటే ఉంటుంది, మనకు ఏబి ఉంటుంది, తర్వాత ఏబిసి కూడా
మూడు మూడు పోల్స్ మూడుగా కూడా ఉంటుంది అనమాట. అలా ఒకటి ఉండేది ఉంటుంది, ఏ ఒక్కదాని మీద పనిచేసేది ఉంటుంది, ఏ బి ఉంటుంది, తర్వాత ఏబిసి కూడా ఉంటుంది. ఆ మూడు సెన్సింగ్లు ఉండేది, మూడు సెన్సింగ్లు పనిచేస్తాయి. ఒకటి ఉండేది ఒక సెన్సింగ్ అంటే రన్ అయినప్పుడు రన్ అవడం ఏమాత్రం ఆగిపోయినా పట్టేయడం ఎలా చేసినా కానీ అమ్మటనే కూడా ఆ సిగ్నల్ అనేది మదర్ బోర్డులో అంటే పీసీబీ బోర్డులో ప్రాసెసర్ అనేది ఈ సిగ్నల్ దీని నుంచి వెళ్ళకపోతే అది మా డ్రైవ్కి అనేది సప్లై ఆగిపోయింది అనమాట. అది ఇలా ఆగిపోయినప్పుడు మనకి కొన్ని ఎర్రర్ కోడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ ఆల్ సెన్సార్ తర్వాత మనకి ఈ ఆల్ సెన్సార్తో పాటు మనకి డ్రైవ్ అన్నమాట. డైరెక్ట్ డ్రైవ్ అంటే దీన్ని డ్రైవ్ అంటాం. డైరెక్ట్ డ్రైవ్ ఈ డైరెక్ట్ డ్రైవ్ లో వచ్చే కంప్లైంట్ వల్ల మనకి ఆల్ సెన్సార్ అనేది సిగ్నల్ అనేది ఫీడ్బ్యాక్ దానికి పంపించకపోతే మనకు కొన్ని ఎర్రర్ కోడ్స్ వస్తాయి అన్నమాట ఈ డ్రైవ్ వల్ల. లేదా కొన్నిట్లో ఆల్ సెన్సారే వర్క్ చేయదు, అంటే దాంట్లో ఉన్న మనకి సిగ్నల్ మోస్ఫెట్స్ అనేవి వర్క్ అవ్వకపోతే కూడా ఈ డ్రైవ్ అనేది పనిచేసినా సరే అది వర్క్ అవ్వకపోయినా సరే మనకి ఎర్రర్ కోడ్స్ అనేవి వస్తాయి. ఈ రెండింటికి ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్స్ అనమాట. అది ఇది పని చేయకపోతే అది చెప్పిద్ది, ఒకవేళ అది చెప్పేదే పని చేయకపోయినా మనకి ఎర్రర్ కోడ్ వచ్చి ఆగిపోయింది అనమాట. ఇలా మనకి ఆల్ సెన్సార్ ఎక్కువగా బిఎల్డిసి మోటార్లో డీసీ అంటే డైరెక్ట్ డ్రైవ్లు డీసీ మోటార్లో కూడా ఉపయోగిస్తారు అనమాట. ఆల్ సెన్సార్ అనేది సేఫ్టీ పర్పస్ అనమాట. దీంట్లో మనకి ఆల్ సెన్సార్లు కానీ తర్వాత ఈ డైరెక్ట్ డ్రైవ్ మోటార్లో కానీ డ్రైవ్లు వీటిలో డీసీ మోటార్లో కానీ మనకి ఎక్కువగా ఎర్రర్ కోడ్స్ అనేవి మనకి వస్తాయి. ఎర్రర్ కోడ్స్ అనేవి ఈ ఎర్రర్ కోడ్స్ ఏమేమి వస్తాయి అనేది మనం ఇవన్నీ కూడా కొంచెం రాసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కానీ గుర్తులేనప్పుడు ఇవి చూడగానే మనకి పలానా ప్రాబ్లం అనేది అర్థమవుద్ది. అప్పుడు మనం ఆ వోల్టేజ్ చెక్ చేసేస్తే ఏ వోల్టేజ్ వస్తుందా రావట్లేదా, వోల్టేజ్ వచ్చి పని చేయట్లేదా, లేదంటే అసలు ఆ ఐటమ్ అనేది పాడైందా, సప్లైలు చెక్ చేయగానే మనకు అనేది క్లియర్గా ఎమ్మటనే అంటే మనం 10 నిమిషాల్లోనే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది అనమాట, మనకు రెక్టిఫై అయిపోద్ది ప్రాబ్లం అనేది. ఇలా ఎర్రర్ కోడ్స్లో మొట్టమొదటిది ఫస్ట్ది ఎల్ఈ అనమాట. ఎల్ఈ మనం చాలా వాటిలో చూసాం, కానీ మళ్ళీ ఇలా వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క కంపెనీని బట్టి మనకి ఈ కోడ్స్ అనేవి మారుతాయి. అందుకనే వీటిని ఎక్కువగా మనం ఆయా సందర్భాలను బట్టి ఆ మిషన్లు బట్టి మనం ఈ ఎర్రర్ కోడ్స్ అనేది మనకి ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండగా మనకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. కొద్ది రోజులు చేయగానే అప్పుడు మనకి ఎక్కడెక్కడ ఈ ఎర్రర్ కోడ్ ఎందుకు వస్తుంది అనేది 4-5 సార్లు ఒకే మిషన్కి ఆ కోడ్ వచ్చింది, మనం వోల్టేజ్ చెక్ చేసి ఆ పార్ట్ మారుస్తుంటే మనకు గుర్తుండిపోద్ది అనమాట. ఇలా ఆల్ సెన్సార్ కంప్లైంట్ ఉన్నప్పుడు లేదా డ్రైవ్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఈ ఎల్ఈ అనేది మనకి ఎర్రర్ కోడ్ అనేది వస్తుందండి. ఈ ఎల్ఈ అనే ఎర్రర్ కోడ్ అనేది వచ్చింది అనమాట. అలాగే మనకి కొన్నిటిలో 3E అనే ఎర్రర్ కోడ్ కూడా ఈ ఆల్ సెన్సార్ కానీ డ్రైవ్ కంప్లైంట్లో కానీ 3E అనే ఎర్రర్ కోడ్ కూడా మనకు రావడం అనేది జరుగుద్ది అనమాట. అలా మనకి ఎక్కువగా అంటే ఈ వీటిలో 3E తర్వాత 3E1 తర్వాత 3E2 ఇలా ఏవొచ్చినా కానీ మనకి ఈ డ్రైవ్ కంప్లైంట్లు అనమాట. డ్రైవ్ అండ్ ఆల్ సెన్సార్ మన వోల్టేజ్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా 3E3 తర్వాత మనకి 3E4 ఇలా వస్తాయి అనమాట. 3E3 కానీ 3E4 కానీ ఇలాంటి కోడ్లు వచ్చినప్పుడు మనం ఈ డ్రైవ్ సంబంధించి ఆల్ సెన్సార్ కంప్లైంట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే మనకేంటంటే వీటితో పాటు ఈఏ అనేది కూడా మనకి ఈ కంప్లైంట్ ఈఏ అనే ఎర్రర్ కూడా వస్తుంది అనమాట. దీంతో పాటు ఈబి అండి, ఈబి అనే ఎర్రర్ కోడ్ కూడా వస్తుంది. ఇలాంటి ఎర్రర్ కోడ్స్ వచ్చినప్పుడు మనకి ఇవి మోటార్కి సంబంధించి కంప్లైంట్లు అనమాట. మోటార్ అంటే అది డ్రైవ్ కానీ మోటార్ కానీ బిఎల్డిసి మోటార్ కానీ డీసీ మోటార్ కానీ హాల్ సెన్సార్ కానీ ఇలా వీటన్నిటికీ సంబంధించి ఈ ఎర్రర్ కోడ్స్ అనేవి కొన్ని మిషన్లో మనకి తారసపడతాం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి రాసుకుని ఉంటే మనకి అది వచ్చినప్పుడు మనం మిషన్ అంతా ఎత్తుకోకుండా మనం డైరెక్ట్గా దాన్ని ఆ వోల్టేజ్ చెక్ చేసేసుకుంటే మనకు అనేది ఎమ్మటనే తొందరగా సాల్వ్ అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇవి గమనించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.